సూర్య సూర్య అంటేనే అసలు మనకు తెలిసిన సినిమా ఏంటంటే గజిని. గజిని లాంటి అసలు ఎక్స్పెరిమెంట్ ఎవరు చేయలేదు. అది అంత భారీ హిట్ అన్నట్టు. ఆ సినిమా వచ్చినప్పుడు అందరూ షాక్ అన్నట్టు, అరే ఒక కొత్త హీరో దొరికిండు ఈయనని. శివపుత్రుడు అని ఒక సినిమా కూడా చేసిండు. విక్రమ్, చియాన్ విక్రమ్తో ఇద్దరు కలిసి షేరింగ్ లాగా చేసిరు ఆ మూవీ. ఆ మూవీ చాలా సూపర్ ఉంటుంది. అది ఏంటంటే రియాలిటీగా అనిపిస్తుంది ఆ స్టోరీ, కమర్షియల్గా ఉండదు అది. సో తర్వాత ఆయన గజిని సినిమా వచ్చినాకనే అందరు గుర్తుపట్టిరు, అరే ఒక మంచి హీరో దొరికిండు అని చెప్పేసి. వీళ్ళు తెలుగు వాళ్ళే, ఈయన హీరో, కానీ వీళ్ళ తమ్ముడు మాత్రం తెలుగు స్పష్టంగా బాగా మాట్లాడతాడు, కార్తిక్. కానీ సూర్య మాత్రం తెలుగు మాట్లాడలేడు. సో వీళ్ళు తెలుగు వాళ్ళే కానీ సెటిల్డ్ అన్నట్టు అక్కడ చెన్నైలో సెటిల్డ్ వీళ్ళు. సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఈయన రెట్రో సినిమా చేసిండు కదా. ఈ రెట్రో సినిమా తెలుగులో అయితే అట్టర్ ఫ్లాప్ అయింది ఈ సినిమా. తమిళ్లో మాత్రం పర్లేదు అనిపించుకుంది, ఆడిందంటే మంచిగానే ఉందని చెప్తున్నారు వాళ్ళు. అంటే తమిళ నేటివిటీకి తగ్గట్టుగా ఆ సినిమా అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు చూసిరు, వాళ్ళకి నచ్చుండొచ్చు. మరి ఇక్కడైతే వర్కౌట్ కాలేదు. ఎప్పుడైతే ఒక గజిని కానీ ఓ సింగం కానీ ఇలాంటి సినిమాలు చూస్తేనే మన తెలుగులో బంపర్ కొడుతుంది అన్నట్టు. ఇంకా అది సూపర్ హిట్ అన్నట్టే. ఇంకా అది ఎప్పుడైతే నేటివిటీని అనుకోని పోతే కరెక్ట్ వర్కౌట్ అవుతలేదు అది. సో తనకి అండ్ రీసెంట్గా ఏంటంటే జస్ట్ నిన్న ఈయన 10 కోట్ల రూపాయలు ఒక అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చిండు. అనాథ శరణాలయం కాదు, అది ఫౌండేషన్, అగరం ఫౌండేషన్ అని చెప్పేసి ఈయననే రన్ చేస్తున్నాడు. దానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చిండు. సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా 10 కోట్ల రూపాయలు ఇచ్చిండంటే అది ఎంత గ్రేట్ అసలు. నిజంగా షాక్ నేనైతే. అరే సినిమాలు ఆడట్లేదు సరిగ్గా. రీసెంట్గా వచ్చిన కంగువా ఫ్లాఫే, ఇది అంతంత మాత్రమే. ఇది జై భీమ్ వచ్చి చాలా కాలం అయిపోతుంది అసలు చెప్పాలంటే. సో భారీ బ్లాక్ బస్టర్లు లేవు అసలు. 100 కోట్లు కొడుతున్న సమయం ఇది. అలాంటిది ఇలాంటి కథలు ఎంచుకోవడం వల్ల చతికిల పడిపోతుందని చెప్పొచ్చు అన్నట్టు సూర్య. సో కానీ గ్రేట్. ఈయన ఏదైతే అగరం ఫౌండేషన్ రన్ చేస్తుందో దానికి 10 కోట్ల రూపాయలు అయితే విరాళం ఇచ్చిండంట. ఆ పిల్లల్ని చదువు చెప్పించి జాబులు ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా తన బాధ్యతగా తీసుకున్నాడంట. ఎవరుంటారండి ఈ కాలంలో అట్లా? మీరే చెప్పండి. సో తనకు నిజంగా ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్కి మనం సెల్యూట్ కొట్టి నిజంగా సలాం కొట్టాల్సిందే ఇంకంతే. సో అలాంటి వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే మంచి సినిమాలు చేయాలి, అంతేగాని ఇట్లాంటి సినిమాలు మాత్రం చేయొద్దు అనేది అయితే నా విన్నపం. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి. సూర్య నటించిన రీసెంట్ సినిమాలలో మీరు ఏదైనా చూస్తే కనుక కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి హ్యూమన్ బీయింగ్ నిజంగా మనం గ్రేట్ అని చెప్పుకోవాలి మనం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్. జై హింద్.